హాయ్ ఆస్పిరెంట్స్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఏపీ టెట్కి సంబంధించి ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్లో భాగంగా ఆల్రెడీ 2 ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ అనేది చేశాము. సో మరో 2 పేపర్స్ అనేవి ఈరోజు అనాలిసిస్ చేద్దాము. సో అందులో భాగంగా ఈరోజు తెలుగు మెథడాలజీ తీసుకున్నానండి. సో ఆల్రెడీ తెలుగు, మ్యాథ్స్, ఈవీఎస్ మెథడాలజీ క్లాస్ అనేవి అప్లోడ్ చేశాను అండ్ సైకాలజీ బిట్స్ కూడా పెట్టాను. ఎవరైనా చూడని వారు ఉంటే డెఫినెట్గా చూడండి. వీడియోస్ అనేవి తప్పకుండా మీ ఎగ్జామ్లో ఎంతో కొంత యూజ్ అయితే అవుతుంది. సో ఈరోజు వీడియోలో తెలుగు మెథడాలజీ చూసినట్లయితే ఏమేం బిట్స్ వచ్చాయి అండ్ బిట్స్ ఏ విధంగా పడుతున్నాయి అనేది ప్రతి బిట్కి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సో వీడియోలోకి వెళ్ళే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండ్ కుదిరితే హై పాయింట్స్ కూడా ఇవ్వడానికి ట్రై చేయండి. ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి మన వీడియో అనేది షేర్ చేయండి. ఎంతో కొంత వాళ్ళకు కూడా మన వీడియో అనేది యూజ్ అయ్యేలాగా చూడండి. ఓకే, సో తెలుగు మెథడాలజీలో ఫస్ట్ బిట్ చూడండి. పరభాష ద్వారా నేర్చే విద్య సోపానాలు లేని సౌధం వంటిది అని అన్నవారు ఎవరు? ఓకే, ఇది తెలుగు మెథడాలజీలో 2nd చాప్టర్ నుంచి పడింది. ఇందులో మాతృభాష నిర్వచనాలు ఉంటాయి కదా, సో అక్కడ నుండి ఈ బిట్ అనేది ఫ్రేమ్ కావడం జరిగింది. సో నేను ఆల్రెడీ నా ఛానల్లో క్లాస్లో చెప్పాను, షార్ట్ కట్స్ కూడా చెప్పాను. ఇక్కడ విద్యార్థికి మాతృభాష అనేది తల్లిపాల లాంటిది అని, అదేవిధంగా పరభాష ద్వారా నేర్చే విద్య అనేది సోపానాలు లేని సౌధం వంటిది అని అన్నది ఎవరు అంటే రవీంద్రుడు అన్నాడండి. ఓకే, రవీంద్రుడు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ మాట అంటాడు. ఓకే, పరభాష ద్వారా నేర్చే విద్య అనేది సోపానాలు లేని సౌధం వంటిది అని చెప్పేసి అంటాడు. గాంధీజీ కాదు. గాంధీజీ అనగానే ఏం గుర్తు రావాలని చెప్పాను నేను? సౌందర్య దృష్టి, ఆనందానుభూతి అని గుర్తు రావాలి. ఓకే, క్వశ్చన్లో సౌందర్య దృష్టి, ఆనందానుభూతి కనిపించింది అంటే అది గాంధీజీ అవుతుంది. ఓకే, రవీంద్రుడు అయితే పరభాష ద్వారా నేర్చే విద్య సోపానాలు లేని సౌధం వంటిది. ఓకే, మళ్ళీ ఇందులో ఇంకొన్ని మాతృభాష నిర్వచనాలు చెప్పిన వారు ఉన్నారండి. బ్లాక్ అని ఉంటాడు, సో అతని గురించి చూసుకోవాలి. బ్లాక్ అనగానే నేను చెప్పా అంటే బ్లాక్ కాకముందే అంటే ప్రవేశించకముందే అని చెప్పాను. సో ఒకసారి క్లాస్ చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ గొడవర్తి సూర్యనారాయణ అని ఉంటాడు, సో అతని గురించి చూసుకోవాలి. నెక్స్ట్ రైబర్న్ గురించి చూసుకోవాలి. నెక్స్ట్ శ్రీనాథుడి గురించి చూసుకోవాలి. అదేవిధంగా విశ్వనాథ సత్యనారాయణ గురించి చూసుకోవాలి. ఓకే, మ్యాక్సిమం వీళ్ళ నుంచే బిట్స్ అనేవి ఫ్రేమ్ అవుతాయి. సో ఇందులో బెనర్జీ కాదు, చిత్తరంజన్ కూడా కాదు. ఓకే, ఇది నెక్స్ట్ బిట్. శ్రీనాథుని బిరుదు సహజ పండితుడు అనేది. ఓకే, సో మనం భాషణం అనే టాపిక్ ఉంటుంది కదా, సో ఆ టాపిక్ చెప్పినప్పుడు నేను వీటి గురించి క్లారిటీగా చెప్పాను. ఇందులో భాషణం యొక్క దోషాలు ఉంటాయి, ఆ దోషాలకు సంబంధించిన బిట్ అనేది ఇక్కడ ఫ్రేమ్ అయింది. ఓకే, దీంట్లో మనకు ఏ విధంగా ఉంటాయంటే భావ దోషాలు ఉంటాయి, అదేవిధంగా భాషా దోషాలు ఉంటాయి, అదేవిధంగా ఉచ్చారణ దోషాలు అని చెప్పేసి ఉంటాయండి. ఓకే, మళ్ళీ ఉచ్చారణ దోషాల్లో టైప్స్ ఉంటాయి, సో ఆ టైప్స్ని నేర్చుకోవాలి. సో ఇక్కడ భావదోషం అంటే ఏంటి అంటే ఇక్కడ విద్యార్థికి తెలిసిన అంశమే తప్పుగా ఉండడం అన్నట్టు. ఓకే, తెలిసిన అంశమే తప్పుగా ఉండడం అంటే ఇక్కడ జస్ట్ విషయ పరిజ్ఞానానికే ప్రాధాన్యతనిస్తుందండి. ఓకే, జస్ట్ అక్కడ ఉన్న విషయానికి మాత్రమే ప్రాధాన్యతనిస్తుంది. అక్కడ విషయానికి మాత్రమే ప్రాధాన్యతనిస్తుందే తప్ప ఆ విషయం గురించి అతనికి కంప్లీట్గా తెలియదు అన్నట్టు. ఓకే, అది ఏ విధంగా ఉంది అంటే ఒక విషయానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అతనికి తెలియదు. జస్ట్ అక్కడ విషయాన్ని గ్రహించడం అంతే, ఆ గ్రహించిన దాని మట్టుకే ఉంటుంది. ఓకే, ఎగ్జాంపుల్గా ఇప్పుడు అర్జునుడు విల్లుకాడు అంటామండి. ఓకే, అంటే ఇక్కడ విషయ పరిజ్ఞానం, అర్జునుడు విల్లుకాడు అది మాత్రమే అతనికి తెలుస్తుంది అంతే. అసలు అర్జునుడు ఎందుకు విల్లుకాడయ్యాడు అంటే విల్లు విద్యలో అర్జునుడికి ఎంతటి నైపుణ్యం ఉంది అనేది అతనికి ఏమీ తెలియదు. జస్ట్ అర్జునుడు విల్లుకాడు అనే ఒక విషయ పరిజ్ఞానాన్ని మాత్రమే నేర్చుకుంటాడు. సో ఇలా నేర్చుకుంటే అక్కడ మనకి లోపం ఉంది ఏంటి అంటే భావాదోషం అనేది లోపంగా చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ భాషాదోషం. భాషాదోషం అంటే మనం మాట్లాడే భాషకు సంబంధించిందండి. సో మనం మాట్లాడేటప్పుడు కంపల్సరిగా కర్త, కర్మ, క్రియ, కాలాలు వీటన్నింటిని యూజ్ చేసి మాట్లాడతాం. ఓకే, ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నాను, ఇదే కాలం అవుతుంది, వర్ధమాన కాలం అవుతుంది, అంతే కదా. నేను ఇప్పుడు చెప్తూ ఉన్నాను, క్లాస్ అనేది చెప్తూ ఉన్నాను అని చెప్పేసి చెప్తున్నాను. సో ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో భాషాదోషం ఏమన్నా ఉందా? కరెక్ట్గానే మాట్లాడాను కదా, భాషాదోషం ఏమీ లేదు. సో ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను రేపు అన్నం తింటాను అని చెప్పేసి చెప్పాలి. బట్ దీన్ని ఏ విధంగా చెప్పాడంటే నేను
నిన్న అన్నం తింటాను అని చెప్పేసి చెప్పాడు అనుకోండి. ఓకే, నేను రేపు అన్నం తింటానని చెప్పాలి. బట్ ఇతనేం చెప్తున్నాడు, నేను నిన్న అన్నం తింటానని చెప్తున్నాడు. సో ఇక్కడ కాలం అనేది మారింది కదా, సో ఇక్కడ భాషలో దోషం అనేది ఏర్పడింది కదా. సో ఇలా ఏర్పడితే అది భాషా దోషం అనేది అవుతుంది. ఓకే, ఇక్కడ భావం అంటే అక్కడ విషయ పరిజ్ఞానానికి మాత్రమే ప్రాధాన్యతనిస్తే భావాదోషం. మనం మాట్లాడే భాషకి ప్రాధాన్యతను ఇవ్వకుండా అందులో లోపం చేసి మాట్లాడితే అది భాషా దోషం. ఉచ్చారణ దోషంలో ఇంకొన్ని ఉంటాయి కదండి, ఇక్కడ వేగోచ్చారణ దోషం అని చెప్పేసి, నెక్స్ట్ సమవేగ రాహిత్యం అని చెప్పేసి, సమస్వర రాహిత్యం అని చెప్పేసి కొన్ని ఉంటాయి. సో వాటికి సంబంధించిన దోషం అన్నట్టు. సో ఇప్పుడు ఒక్కసారి క్వశ్చన్ చూడండి, శ్రీనాథుని బిరుదు సహజ పండితుడు. ఓకే, ఇక్కడ ఏమైనా మాట్లాడే విషయంలో దోషం ఉందా చూడండి. శ్రీనాథుని బిరుదు సహజ పండితుడు కరెక్ట్గానే ఉంది కదా. సో కరెక్ట్గానే ఉన్నప్పుడు అది భాషా దోషం అయితే కాదు కదా, తీసేస్తాం. ఓకే, ఇక్కడ పలికే విధానంలో ఉచ్చారణ మనం మాట్లాడేటప్పుడు ఏమైనా స్పీడ్గా స్లోగా మాట్లాడుతున్నామా, లేదు కదా. సో ఇది ఉచ్చారణ దోషం కూడా కాదు. ఓకే, చూడండి, శ్రీనాథుని బిరుదు సహజ పండితుడు, జస్ట్ ఇక్కడ విషయ పరిజ్ఞానం మాత్రమే నేర్చుకుంటున్నాడు అంతే కదా. సో అంటే అక్కడ ఉన్న దాన్ని మాత్రమే నేర్చుకుంటున్నాడు, కానీ అక్కడ శ్రీనాథునికి సహజ పండితుడి బిరుదు ఎందుకు వచ్చింది అని చెప్పి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉందా, లేదు. సో ఇలా ఉంటే ఇది భావాదోషం అవుతుంది. ఓకే, సో దీన్ని భావాదోషంగా తీసుకోవాలి, వాచిక దోషం అయితే కాదండి. ఓకే, ఇది ఒకసారి క్లాస్ చూడండి, క్లారిటీ వచ్చేస్తుంది. నెక్స్ట్ బిట్ చూడండి, తాను నిర్ణయించుకున్న లేక ఇతరులతో నిర్దేశించబడిన పనిని చేసిన తరువాత ఆ పని చేయుటకు కారణాలను, పని చేసిన తీరు, సాధించిన ఫలితాలను వివరిస్తూ సంబంధితులకు తెలియజేయు రచనను, చూడండి, సంబంధితులకు తెలియజేయు రచనను ఇలా పిలుస్తారు. ఓకే, ఆప్షన్స్ ఏమిచ్చాడు, సమీక్ష, నివేదిక, సింపోజియం, సిమ్యులేషన్. ఓకే, సో చూడండి, ఇక్కడ ఏం లేదు. సో తాను నిర్ణయించుకున్న లేకపోతే ఇతరులతో నిర్దేశించబడిన ఏదైనా ఒక పని ఉంది. సో ఆ పనిని అతను పూర్తి చేశాడు. ఓకే, పూర్తిగా కంప్లీట్ చేశాడు. కంప్లీట్ చేసిన తర్వాత దానికి సంబంధించిన కారణాలు ఏమున్నాయి, ఆ పనితీరేంటి, అక్కడ సాధించాల్సిన సామర్థ్యాలు ఏంటి, అక్కడ వచ్చిన ఫలితాలు ఏంటి అనేది ఒక పేపర్లో కంప్లీట్గా వివరిస్తూ రాస్తున్నాడండి. ఓకే, అంటే పని పూర్తయింది, ఆ పని ఏ విధంగా చేశాను, అక్కడ ఫలితం ఏ విధంగా వచ్చింది, దానికి గల కారణాలు ఏంటి, అది ఎందుకు అయింది, ఎందుకు కాలేదు అని చెప్పేసి కంప్లీట్గా వివరిస్తూ రాస్తున్నాడు. సో ఇలా వివరిస్తూ రాస్తే దాన్ని ఏమంటారు అంటే నివేదిక అంటారండి. ఓకే, ఒక కంప్లీట్ అయిపోయిన పని గురించి అది ఎలా చేశారు అని చెప్పేసి, దాని యొక్క లోటుపాట్లు ఏంటి, దాని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి అని చెప్పేసి కంప్లీట్గా రాస్తారు కదా. సో దాన్ని తెలుపుతూ వేరే వాళ్ళకి కానీ సంబంధికులకు కానీ తెలిసే విధంగా రాస్తే అలాంటి రచనని నివేదిక అంటారండి. ఓకే, సమీక్ష అవ్వదు కదండి. సమీక్ష అంటే ఏంది, ఒక దాని గురించి కంప్లీట్గా సమీక్షించడంతో సమీక్ష లాగా ఉందా క్వశ్చన్, లేదు, తీసేస్తాం. నెక్స్ట్ సింపోజియం అవ్వదు. సింపోజియం అంటే ఏంది అంటే ఏదైనా ఒక విషయం ఉంది, ఆ విషయాన్ని స్నేహపూరిత వాతావరణంలో చర్చించాలి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక స్పీచ్ కాంపిటీషన్ ఉందండి. ఓకే, ఆ స్పీచ్ కాంపిటీషన్లో అందరూ పాల్గొంటారా, ఎంతో కొంతమంది మాత్రమే పాల్గొంటారు. సో ఆ కొంతమంది ఏం చేస్తారంటే ఏదైనా ఒక విషయం గురించి స్పీచ్ ఇస్తారు. ఓకే, మాట్లాడి తెలుపుతారు. లేదంటే ఆ విషయం గురించి ఎస్సే రైటింగ్ కూడా రాయొచ్చు కదా, ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ కూడా ఉంటుంది కదా. సో ఆ విషయం గురించి ఎస్సే రైటింగ్ కాంపిటీషన్లో కూడా రాయొచ్చు. సో ఈ విధంగా రాసి తన అభిప్రాయాన్ని తెలుపుతాడు, అంతే కదా. ఒక సమస్యకు సంబంధించిన తన అభిప్రాయాన్ని తెలపడం, ఇలా తెలిపితే దాన్ని సింపోజియం అంటారు. ఓకే, ఏదైనా ఒక విషయం గురించి స్నేహపూరిత వాతావరణంలో మాట్లాడి కానీ, అంటే ఉపన్యాసం ఇచ్చి కానీ, లేదంటే రాసి కానీ, అంటే ఎస్సే రైటింగ్ కాంపిటీషన్లో రాసి కానీ ఆ సమస్య పైన ఎంతో కొంత వ్యాఖ్యలు చేయడాన్నే సింపోజియం అంటారు. ఓకే, నెక్స్ట్ సిమ్యులేషన్ కాదు. సిమ్యులేషన్ అంటే ఏంటంటే దీన్ని సారూప్య విధానం అంటారండి. సో సిమ్యులేషన్ అంటే ఏంటంటే, సారూప్య అంటే ఏంది, పోలిక కదండి. సో పోలిక కలిగిన విధానం అన్నట్టు, అంటే లేనిది ఉన్నట్టుగా ఊహించి మాట్లాడడం అన్నట్టు. ఓకే, లేనిది ఉన్నట్టుగా క్రియేట్ చేసుకోవడం. ఓకే, ఇలా క్రియేట్ చేసుకొని చేస్తే అది సిమ్యులేషన్ అవుతుంది. ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఒక కృత్యం చేయాలనుకున్నాం. సో దానికి కంపల్సరీగా విద్యార్థులు కావాలి. సో విద్యార్థులు మనకి అందుబాటులో లేరు. అందుబాటులో లేనప్పుడు మిగతా టీచర్స్ ఉంటారు కదా, వాళ్ళని పిల్లలుగా యాక్ట్ చేయమని చెప్పేసి వాళ్ళు పిల్లలుగా యాక్ట్ చేసి కృత్యాన్ని కంప్లీట్ చేస్తే దాన్ని సిమ్యులేషన్ అని పిలుస్తారండి. ఓకే, సారూప్య విధానం అంటారు. సో ఇందులో పాత్రాభినయంతో పాటు సమస్యకు పరిష్కారం కూడా కనుక్కుంటారు అన్నట్టు. ఓకే, సో దీనికి ఆన్సర్ వచ్చేసి నివేదిక అనేది ఆన్సర్. ఇందులో ప్రతిదీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చూసుకోండి.
నెక్స్ట్ బిట్ ప్రణాళిక నిర్వచనం గురించి పడింది. నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరడానికి చేయవలసిన కృత్యాలను ఒక క్రమంలో అమర్చుకోవడమే ప్రణాళిక అన్నది ఎవరు? ఓకే, చూడండి, నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరాలి. సో ఏ విధంగా చేరాలి? అర్జెంటుగా చేరాలి. ఓకే, నిర్దేశించుకున్న లక్ష్యాలను అర్జెంటుగా చేరాలి అని చెప్పింది ఎవరు అంటే జాన్ అర్జెంటీ అనే అతను చెప్పాడు. ఓకే, నిర్దేశించుకున్న లక్ష్యాలను అర్జెంటుగా చేరాలి అని చెప్పింది ఎవరు అంటే జాన్ అర్జెంటీ అనే అతను చెప్పడం జరిగింది. ఓకే, ఆన్సర్ వచ్చేసి జాన్ అర్జెంటీ. కన్ఫ్యూషియస్ కాదు. కన్ఫ్యూషియస్ ఏమంటాడంటే భవిత గురించి మాట్లాడతాడండి. ఓకే, అంటే భవితకు ప్రణాళిక వేయని మనిషికి ఆదిలోనే హంసపాదు సాక్షాత్కరిస్తుంది అని చెప్పింది ఎవరు అంటే కన్ఫ్యూషియస్. ఓకే, కన్ఫ్యూషియస్ అనే అతను భవిత గురించి మాట్లాడతాడు. నెక్స్ట్ బెంజమిన్ ఫ్రాంక్లిన్ కాదు, బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఏమంటాడంటే చాలా బాగుంటుందండి ఇతని కోట. తగిన సన్నద్ధత లేకపోవడం విఫలం కావడానికి సన్నద్ధత అవుతుంది. సో ఇది మనకు కూడా వర్తిస్తుంది కదా. సరైన ప్రణాళిక లేకపోవడం అంటే సరిగ్గా మనం సిద్ధంగా లేకపోవడం అనేది విఫలం కావడానికి సన్నద్ధత అవుతుంది అనేది చెప్తాడు. ఎంత బాగుందండి కోటు. తగిన సన్నద్ధత లేకపోవడం అనేది విఫలం కావడానికి సన్నద్ధత అవుతుంది అని చెప్పింది బెంజమిన్ ఫ్రాంక్లిన్. ఓకే, అలాన్ లైకెన్ కాదు, అలాన్ లైకెన్ వార్షిక ప్రణాళిక గురించి నిర్వచనం చెప్తాడు. ఓకే, సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి జాన్ అర్జెంటీ. ఓకే, నెక్స్ట్ బిట్ క్రింది వాటిలో నిరంతర సమగ్ర మూల్యాంకనం యొక్క ప్రయోజనాలు ఏంటి? ఓకే, సిసిఈ యొక్క ప్రయోజనాలు ఏంటి అని అడిగాడు. చాలా ఈజీగా పెట్టొచ్చు. సిసిఈ అంటేనే నిరంతరంగా మూల్యాంకనం జరుగుతూనే ఉండాలి. అంటే పాఠ్యాంశాలు, సహపాఠ్యాంశాలు అన్ని అంశాల్లో కూడా నిరంతరంగా సమగ్ర మూల్యాంకనం చేయడమే సిసిఈ నిరంతర సమగ్ర మూల్యాంకనం అంటారు. ఓకే, సో పిల్లల అభ్యసన సామర్థ్యాలను, బోధన అభ్యసన విధానాలను మెరుగుపరుస్తుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ కదండి. సిసిఈ అనేది పిల్లల యొక్క అభ్యసన సామర్థ్యాలను కావచ్చు, బోధన అభ్యసన విధానాలను మెరుగుపరుస్తుంది. నెక్స్ట్ పరీక్షలకు భయరహిత వాతావరణాన్ని కల్పిస్తుంది. ఎస్, కరెక్టే కదండి. భయరహిత అంటే భయం లేని వాతావరణాన్ని కల్పిస్తుంది. భయం ఉండే వాతావరణం కాదు కదా, భయరహిత వాతావరణాన్ని కల్పిస్తుంది. ఎస్, కరెక్టే. నెక్స్ట్ పిల్లలు ఎక్కడ నేర్చుకోలేకపోతున్నారో తెలుసుకొని తగు చర్యలకు సన్నద్ధతులను చేయడం. ఎస్, కరెక్టే అండి. పిల్లలు ఎక్కడ నేర్చుకోలేకపోతున్నారు అని చెప్పేసి ఫస్ట్ వాటిని ఐడెంటిఫై చేసి ఆ ప్రాబ్లమ్ని క్లియర్ చేసేసి పిల్లల్ని సిద్ధం చేయడం అనేది కరెక్టే అవుతుంది. నెక్స్ట్ ఇది విద్యార్థి జ్ఞానాన్ని మాత్రమే పరీక్షిస్తుందంట. కాదు కదండి. సో సిసిఈ అనేది పిల్లవాడి యొక్క జ్ఞానం మాత్రమే కాదు, జ్ఞానం, అవగాహన, వినియోగం, విశ్లేషణ, సంశ్లేషణ అన్నింటినీ కూడా పిల్లవాడికి సంబంధించిన ప్రతిదీ కూడా పరీక్షిస్తుంది. ఓకే, పిల్లవాడు ఎంతవరకు ఒక పాఠాన్ని అవగాహన చేసుకున్నాడో కూడా పరీక్షించడం జరుగుతుంది. సో ఇది కాదు కదా, తీసేస్తాం. సో 1, 2, 3 మాత్రమే సరైనవి. సో థర్డ్ వన్ అనేది కరెక్ట్గా తీసుకుంటాం. ఓకే, జనరల్ బిట్టు ఈజీగా పెట్టచ్చు. చూడండి, డైరెక్ట్ పెట్టండి. పాఠశాల పత్రికకు సంపాదకుడు ఎవరు? చూడండి, పాఠశాల పత్రికకు సంపాదకుడు భాషోపాధ్యాయుడే కదా. డైరెక్ట్ పెట్టింది. పాఠశాల పత్రికకు సంపాదకుడిగా ఎవరుంటారు? భాషోపాధ్యాయుడే ఉంటారు. నెక్స్ట్ మాటకు రాతకు సన్నిహితంగా ఉండి వక్త భావాన్ని శ్రోత సులభంగా స్పష్టంగా గ్రహించడానికి వీలుపడే భాషా విశేషమే. ఓకే, చూడండి, మనం మాట్లాడే మాటకు మరియు రాసే రాతకు సన్నిహితంగా ఉండాలి. మళ్ళీ మనం మాట్లాడేది వినే వాళ్ళకు స్పష్టంగా అర్థం కావాలి. ఓకే, ఈ విధంగా ఉండే భాషా రూపమే వ్యవహారిక భాషా రూపం. ఓకే, వ్యవహారిక భాష అంటే ఏంది? మనం మాట్లాడుకునే భాష. సో అది మాట్లాడే భాషకు మరియు మనం రాసే రాతకు సన్నిహిత సంబంధం ఉంటుంది. సో వ్యవహారిక భాష అనేది కరెక్ట్గా తీసుకుంటాం. గ్రాంధిక భాష కాదు కదండి. అంటే గ్రంథాలలో ముద్రితమైన భాష అని అర్థం. సో దాన్ని మనం మార్చడానికి వీలుంటుందా? ఉండదు కదా. సో ఇది మాట్లాడే మాటకు సన్నిహితంగా ఉండదండి. సో కంప్లీట్గా డిఫరెంట్. అది మాట్లాడే మాటకైతే సన్నిహితంగా ఉండదు. సో మనం రెగ్యులర్గా దాన్ని యూజ్ చేయం గ్రాంధిక భాషను. సో ఇది కాదు. అధికార భాష అంటే సో దీన్ని రాజభాష అంటారు. సో దీన్ని కూడా మనం మాట్లాడే మాటకు రాసే భాషకు సన్నిహితంగా ఉండదు. మాండలిక భాష కాదు కదండి. మాండలికం అంటే ఒక మండలానికి సంబంధించిన భాష. ఓకే, అంటే ఒక ప్రత్యేక మండలానికి మాత్రమే సంబంధించింది అయి ఉంటుంది. సో అక్కడ కొన్ని పదాలు ఉంటాయి. ఆ పదాలు ఆ మండలంలో ఉన్న ప్రతి ఒక్కరికి అవే పదాలు వస్తూ ఉంటాయి. సో ఇది రాసే భాషకు సన్నిహితంగా ఉండదు కదా, ఉండదు. సో ఇక్కడ వ్యవహారిక భాష అనేది కరెక్ట్గా తీసుకుంటాం. ఓకే, క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ బిట్ పఠన దోషాలపై పరిశోధనలు చేసి వాటిని సవివరంగా క్రోడీకరించిన వారు. ఓకే, పఠన దోషాలపై పరిశోధన చేసి సవివరంగా వివరించిన వారు ఎవరు అని అడిగాడు. సో మెంజిల్ అండి. డైరెక్ట్ బిట్టు మెంజిల్ అనేది ఆన్సర్గా తీసుకోవాలి. ఓకే,
ఇది పఠన దోషాలు అనే టాపిక్లో మనకు కనబడుతుంది. నెక్స్ట్ బిట్, స్వాభావిక పరిస్థితుల్లో చోటు చేసుకునే సమస్య పరిష్కార పద్ధతే ప్రాజెక్ట్ పద్ధతి. ఓకే, ప్రాజెక్ట్ పద్ధతి నుంచి కూడా నిర్వచనం పడింది. సో ప్రాజెక్ట్ అనగానే గుర్తుకొచ్చే వ్యక్తులు జాన్ డ్యూయీ, స్టీవెన్సన్, కిల్పాట్రిక్ కదండి. సో గిల్టర్ తీసేయండి. సో ఇక్కడ ఏమన్నాడు, స్వాభావిక పరిస్థితుల్లో చోటు చేసుకునే సమస్య పరిష్కార పద్ధతే ప్రాజెక్ట్ పద్ధతి అన్నది స్టీవెన్సన్ అంటారండి. ఓకే, స్టీవెన్సన్ స్వాభావిక పరిస్థితులు, స్టీవెన్సన్ స్వాభావిక పరిస్థితులు, స్టీవెన్సన్ గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ బిట్, పద్య గద్యములతో పాటు ఉపవాచక బోధనకు. చూడండి, పద్యాన్ని బోధించాలన్నా గద్యాన్ని బోధించాలన్నా అంశ ప్రణాళిక అనేది అవసరమవుతుంది. సో వీటితో పాటు ఉపవాచక బోధన కూడా అంశ ప్రణాళిక అనేది అవసరమవుతుంది. సో అంశ ప్రణాళిక తయారీ అవసరం అనేది ఆన్సర్గా తీసుకుంటాం. చూడండి, ఫస్ట్ ఆప్షన్లో అంశ ప్రణాళిక తయారీ అవసరం లేదు అన్నాడు. నెక్స్ట్, వార్షిక ప్రణాళికల్లో పీరియడ్లు కేటాయించాల్సిన అవసరం లేదంటే ఎందుకు కేటాయించొద్దండి, ఉపవాచకం కూడా బోధించాల్సిందే కదా, కేటాయించాలి. పాఠ్య ప్రణాళిక తయారీ అవసరం ఉండదంట, ఎందుకు ఉండదు, ఉంటుంది కదా. సో అంశ ప్రణాళిక తయారీ అనేది పద్య గద్య బోధనలతో పాటు ఉపవాచకానికి కూడా అవసరం ఉంటుంది. నెక్స్ట్ బిట్ చూడండి, ఇది సిసిఈ నుండి పడిన బిట్. గుర్రం జాషువా రచన కానిది అని చెప్పేసి ఇచ్చాడు. ఓకే, ఇందులో గబ్బిలం, ఫిరదౌసి, క్రీస్తు చరిత్ర అనేవి గుర్రం జాషువా యొక్క రచనలు అవుతాయి, కవి కోకిల అనేది కాదు. ఓకే, సో ఈ క్వశ్చన్ అనేది ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ అని అడుగుతున్నాడు. ఓకే, సహసంబంధ ప్రశ్నన, దోష సవరణ ప్రశ్నన, వర్గీకరణ ప్రశ్నన, విలోమ రూప ప్రశ్నన. చూడండి, ఈ క్వశ్చన్లో ఏమైనా దోషం కనబడుతుందా, లేదు కదా. సో దోష సవరణ ప్రశ్న అయితే కాదు. ఓకే, సహసంబంధ ప్రశ్న అవుతుందా, అవ్వదు. సహసంబంధ ప్రశ్న అంటే ఏంటంటే ఇక్కడ పదం ఇచ్చాడు అంటే ఇక్కడ దానికి సంబంధించిన సేమ్ అదే విధంగా పోలికలు ఉన్న ఇంకో పదం ఇవ్వాలి. బట్ అలా ఇచ్చాడా, లేదు కదా. 4 ఆప్షన్స్ ఇచ్చాడు, ఒక పదం ఇస్తే అది సహసంబంధ ప్రశ్న అవుతుంది. సో కాదు. సో ఇక్కడ వర్గీకరణ, విలోమ రూపణ ఈ రెండిట్లనే మనకి ఆన్సర్ అనేది ఐడెంటిఫై చేయాలి. ఓకే, వర్గీకరణ ప్రశ్న అంటే ఏంది, విలోమ రూప ప్రశ్న అంటే ఏంది అని చూసినట్లయితే ఈ రెండు కూడా ఆడ్ వన్ అవుట్ ఉంటాయి కదండి. సో దానికి సంబంధించిన క్వశ్చనే. అంటే 4 ఆప్షన్స్ ఇస్తాడు, అంటే 4 పదాలు ఇస్తాడు, దాంట్లో డిఫరెంట్గా ఉన్నదాన్ని ఐడెంటిఫై చేయాలి. సో అదే ఆడ్ వన్ అవుట్ కదా. సో ఇక్కడ 2 క్వశ్చన్స్ కూడా దానికి సంబంధించిందే అన్నట్టు. అంటే 4 క్వశ్చన్స్ ఇస్తాడు, అంటే 4 పదాలు ఇస్తాడు, అందులో మనం వ్యతిరేకంగా ఉన్నదాన్ని గుర్తించాల్సి ఉంటుంది. ఓకే, మరి రెండింటికి డిఫరెన్స్ ఏంది అని చూసినట్లయితే, సో ఇక్కడ విలోమ రూప అంటే ఏంటంటే ఇచ్చిన క్వశ్చన్ ఆధారంగా సమాధానాన్ని రెడీ చేసే విధంగా ఉంటుందండి. ఓకే, అంటే ఇక్కడ సొంతంగా ఆలోచించి ఆ క్వశ్చన్ని నిర్మిస్తాడు. సో ఆ విధంగా ఆయన అడగొచ్చు. లేదు అంటే ఒక క్వశ్చన్కి సంబంధించిన అర్థాలు ఇస్తాడు, లేదంటే పర్యాయ పదాలు ఇస్తాడు, లేదంటే నానార్థాలు ఇస్తాడు, లేదంటే రచనలు ఇస్తాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా డబ్బు అని ఉందనుకోండి. సో డబ్బు అని క్వశ్చన్ ఇచ్చేసి డబ్బుకు సంబంధించి క్రింది వాటిలో అర్థం కానిది ఏది అని అడుగుతాడు. అడిగేసి కింద 4 అర్థాలు ఇస్తాడు, అందులో ఒకటి కాని అర్థం ఇస్తాడు అన్నట్టు. ఓకే, అంటే ఇప్పుడు క్వశ్చన్ ఏంటి, డబ్బుకు సంబంధించిన అర్థం కానిది ఏది అనేది మనం ఐడెంటిఫై చేయాలి. సో అర్థానికి సంబంధించినది పడింది కదా. సో ఇలా ఐడెంటిఫై చేసే విధంగా ఉంటే అది విలోమ రూప క్వశ్చన్ అనేది ఆన్సర్గా చేయాలండి. ఓకే, నెక్స్ట్ వర్గీకరణ ప్రశ్న అంటే ఏంటంటే ఇందులో ఒకే విధమైన లక్షణాలు కలిగినవి ఉంటాయండి. ఓకే, ఒకే విధమైన లక్షణాలు కలిగినవి కావచ్చు, లేదంటే ఒకే విధమైన అర్థాలు కావచ్చు, లేదంటే ఒకే విధమైన వర్గానికి సంబంధించిన పదాలు కావచ్చు ఇస్తానండి. ఎగ్జాంపుల్గా ఇప్పుడు గులాబీ, మల్లె, తామర, మామిడి అని ఇస్తాడు. ఓకే, పైన క్వశ్చన్ ఏం మెన్షన్ చేయకుండా ఇలా ఇచ్చేసి దీంట్లో మనం భిన్నంగా ఉన్నదాన్ని గుర్తించాలి. సో భిన్నంగా ఏముంది, మామిడి ఉంది, మిగతావన్నీ కూడా చెట్లకు సంబంధించినవి, మామిడి అనేది ఫ్రూట్కి సంబంధించింది. సో ఇప్పుడు మనం ఇక్కడ ఐడెంటిఫై చేసాం మామిడి అనేది కాదు అని. అంటే ఇదంతా ఒక సమూహానికి సంబంధించింది ఇచ్చాడు కదండి. సో ఇలా ఒక సమూహానికి సంబంధించింది ఇస్తే అందులో వేరుగా ఉన్నదాన్ని గుర్తిస్తే అది వర్గీకరణ ప్రశ్న అవుతుంది. ఓకే, లేదంటే అర్థాలు ఇచ్చేసి, లేదంటే నానార్థాలు, పర్యాయ పదాలు, రచనలు ఇచ్చేసి ఆ కింది ఉన్న వాటిలో కాని దాన్ని గుర్తించండి, అయిన దాన్ని గుర్తించండి అని అడుగుతాడు కదా, అది విలోమ రూప క్వశ్చన్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, గుర్రం జాషువా రచన కానిది అని ఇచ్చాడు. సో రచనలకు సంబంధించి వచ్చింది, ఇందులో 3 కరెక్ట్గా ఉంటాయి, ఒకటి రాంగ్ ఉంటుంది. సో అది విలోమ రూప క్వశ్చన్ అనేది ఆన్సర్గా తీసుకుంటాం. ఓకే, సో ఇదన్నట్టు ఈ రెండింటికి డిఫరెన్స్ చూసుకోండి.
నెక్స్ట్ టేప్ రికార్డర్ ద్వారా కలిగే అడ్వాంటేజెస్ ఏంటి అని అడుగుతున్నాడు. చూడండి, ప్రసంగాలను సేకరించవచ్చు. ప్రసంగం అంటే వినడమే కదండి. సో వినడానికి సంబంధించిందిగా టేప్ రికార్డర్. ఎస్, కరెక్టే కదా, ఇది కరెక్టే అవుతుంది. నెక్స్ట్ విద్యార్థుల్లో ఉచ్చారణ నైపుణ్యాలను పెంపొందించవచ్చు. సో వింటాడు, విన్నదాన్ని కరెక్ట్గా మాట్లాడతాడు. సో ఉచ్చారణ నైపుణ్యాలు డెఫినెట్గా పెంపొందుతాయి. నెక్స్ట్ ప్రత్యక్ష ప్రదర్శన అనుభవాలంట. చూడండి, ప్రత్యక్షం అంటే చూడడం. టేప్ రికార్డర్ అనేది చూడడానికి సంబంధించిందా, వినడానికి సంబంధించిందా? వినడానికి సంబంధించింది. సో ఇది రాంగ్. నెక్స్ట్ పద్య గేయ బోధనలో వాటిని చదివే పద్ధతిని నేర్పించవచ్చు. ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఒక పద్యాన్ని టేప్ రికార్డర్లో రికార్డ్ చేసేసి దాన్ని వినిపించడం ద్వారా పద్యాన్ని నేర్పించవచ్చు. సో టేప్ రికార్డర్ డెఫినెట్గా దానికి యూజ్ అవుతుంది. సో కానిది వచ్చేసి థర్డ్ వన్. సో ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్గా తీసుకుంటాం. ఓకే, ఇవండి టోటల్గా 2 సెషన్స్ అనేవి కంప్లీట్ చేశాము. వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.